అంటే నార్మల్ గా ప్రైస్ ఎక్కువ ఉందని తెలిసినా సరే కొంటాం, అది వేరే విషయం. ఎలా చూస్తున్నాడు చూడరాదు అంటున్నాడు. బిస్కెట్ గెలిచాడు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి రోజు ఇంకా ఫుడ్ వీడియోస్ చేస్తూ తింటూనే ఉంటే ఏంటి చెప్పండి మజా, ఎంజాయ్ కూడా చేయాలి కదా. అందుకే ఈ రోజు వైజాగ్ లోని ఏదో ఎగ్జిబిషన్ జరుగుతుందంట బీచ్ రోడ్ దగ్గర. అక్కడ ఏదో నయగ్రా ఫాల్స్ ఏంట్రది, నయగ్రా ఫాల్స్ నయగ్రా ఫాల్స్ ఏదో సెట్ చేశారంట. అక్కడ జిమ్ అంతా అయిపోయి 8:30 అవుతుంది టైం. చూద్దాం అక్కడ ఏమేమి పెట్టారు, ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, థీమ్ బేస్డ్ గా ఇంకేమేమి పెట్టారు ఏంటి అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం. వీడియో అయితే చాలా బాగుంటది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. ఎక్స్పో దగ్గరికి అయితే వచ్చేసాం, ఎగ్జిబిషన్ దగ్గరికి. ఇక్కడ నార్మల్ గా ఏంటంటే థీమ్స్ మార్చేస్తారు కానీ ఎగ్జిబిషన్ అలా రన్ అవుతూనే ఉంటది. లాస్ట్ టైం మనం మెర్మైడ్ దానికి వచ్చాం, ఇక్కడ వచ్చేసరికి ఇది నయగ్రా ఫాల్స్ అంట. దీంట్లో కూడా మనకి కింద మనకి చూడండి మెర్మైడ్స్ అయితే ఉన్నారనమాట, జలకన్యలు. మరి ఈసారి జలకన్యలు ఎలా ఉన్నారో చూద్దాం. లాస్ట్ టైం ఉస్మాన్ గడ్ ఒక జలకన్యకి మనసు ఇచ్చాడు. నిజం చెప్పు ఈడు కూడా జలకన్యకి తెగలి లుక్ ఇచ్చాడు. సో ఈసారి ఏ జలకన్యలు వచ్చారని చెప్పేసి చూడడానికి నేను అర్హంత్ ఉస్మాన్ గడ్ అయితే వచ్చేసాం. అరే నేను నిజంగానే కళ్ళు మూసాను రా. సో అరే టికెట్ తీసుకోవాలరా, టికెట్ కౌంటర్ ఏది? సో గైస్ ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 100 రూపీస్ ఒక పర్సన్ కి. లోపలికి అయితే వచ్చేసాం. రే అది కూడా నయగ్రా వాటర్ ఫాల్స్, నయగ్రా వాటర్ ఫాల్స్ రా. ట్యాంకుల మీద నీళ్లు కారుతాయి చూడు, ఎక్కువ ఓవర్ఫ్లో. అయ్యా ఫస్ట్ మళ్ళీ మేము జలకన్యలు దర్శనం చేసుకొని అలాగే తిరుగుతూ ఏమైనా తినేసి ఆ లాస్ట్ కి నయగ్రా వాటర్ ఫాల్స్ దర్శనం చేస్తాడు. ఒరే చూసేదానికి దర్శనం అని అంటారు కదరా. సో ఇది వచ్చేసరికి లాస్ట్ టైం లాగే ఇక్కడ మెర్మైడ్ షో అన్నమాట. సో లాస్ట్ టైం ఏంటంటే ఇక్కడ మనకి ఈ స్విమ్మింగ్ పూల్ దాంట్లోని ఫిషెస్ ఉండేవి, రకరకాల ఫిష్ ఎక్స్పో లాగా పెట్టారు. ఫిషెస్ ఉండేవి కదరా అప్పుడు, షార్క్స్ ఇవి. లాస్ట్ టైమ్ అంటే ఇప్పుడు మనం ముందుసారి వచ్చినప్పుడు ఓన్లీ మెర్మైడ్స్ ఏనా? జలకన్యలు చూడడానికి జనాలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నాడు చిన్న బాబు అక్కడ పాపం. అరే అర్హన్ బాగున్నారా? పర్లేదా? నువ్వు బాగానే నటిస్తున్నావు, ఒకసారి రారా. నేను ఇలా ఫోర్స్ చేస్తే చూస్తానన్నావు కదా నువ్వే. నాకు సంబంధం లేదురా, నాకు నిజంగానే సంబంధం లేదురా. పైకి వెళ్ళి అలా బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ వస్తారు. రాగు బ్రీతింగ్ తీసుకోవడానికి వెళ్ళారు. జలకన్నీడు వీడికి డ్రెస్ వేసేద్దాం. అరే వేసుకొని వెళ్ళొచ్చు కదా లోపలికి. ఎలా చూస్తున్నాడు చూడరాదు, మళ్ళీ మనల్ని అంటున్నాడు. ఒరే ఏంట్రా నిన్ను అసలు పట్టించుకోవట్లేదు అర్హన్. అసలు నీ మొహం నచ్చలేదా వీటి వచ్చి చూడు. అది సూపర్ రారా, ఫైనల్లీ కంగ్రాచులేషన్స్. ఎక్కువ అయిపోయింది. ఫోటో ఏమని తీసుకో, బాగా తీసారే. బ్లషింగ్ ఇప్పుడు దాకా వచ్చింది, ఎవ్వరికి ముద్దు పెట్టలేదు, లవ్ సింబల్ వేయలేదు, అందరికి పెడుతున్నారు, రోజు పువ్వు ఇవ్వలేదు, ఏమి చేయలేదు. ఏం పెడుతుందిరా రే, జలకన్యుడు అని అనిపించుకున్నారా, నీకు అన్ని ఇచ్చిండ్రా. కానీ అవన్నీ నిజంగా ఉంటే బాగుంది పాపం, మనోడు కూడా లైఫ్ సెట్ చేసుకుందును. బట్ ఏం చేస్తాం, గ్లాస్ వరకే మిగిలిపోయింది అంతా. సో ఇక్కడ మనకి చాలా ఇంకా కీ చైన్లు ఇవన్నీ ఉంటాయి. ఇది మీలో ఎంతమంది స్కూల్ టైమ్ లోని వాటర్ లోని వేసే వరకు అసలు బాల్స్ పెద్ద పెద్దగా అయితే ఆడుకునేది. ఇవి వచ్చేసరికి మల్టీ కలర్స్ అండ్ ఇవి వచ్చేసరికి ఇలా నీటిలో వేస్తే ఇలా పెద్దగా అవుతాయి. సో ఇవి చిన్నప్పుడు ఎంతమంది చేశారో కింద కామెంట్ చేయండి. కానీ చిన్నప్పుడు మనకి ఇలా డిఫరెంట్ పెన్ ఎవడైనా తీసుకొస్తే మనమే దొబ్బేసే వాళ్ళం ఎవరెవరి దగ్గర. నేనే తెచ్చేవాడిని, అసలు నా దగ్గర నుంచి ఎవరో దొబ్బేవాళ్ళ దగ్గర నుంచి మేము దొబ్బేవాళ్ళం. ఒక్క నోట్ బుక్ ఒక పెన్ తెచ్చింది లేదు, మేము దొబ్బేసామంట మొత్తం. నీకు అసలు సరే నీకేమైనా కొనాలి ఇందులో. ఇక్కడ మనకి రకరకాల ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. దాంతో పాటు లాస్ట్ టైం మేము ఇక్కడ డబ్బులు వేస్ట్ చేసుకున్న ఈ గేమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ డబ్బులు పోవడమే తప్ప డబ్బులు వచ్చేవేమి ఉండవు. ఏదో సరదాగా ఆడుకోవడానికి ఓకే, గానీ అలాగా ఆడుతూనే ఉంటే మొత్తం డబ్బులు ఎగిరిపోతాయి కానీ మనకి ఏం గిఫ్ట్స్ రావు. ఇంకా ఆనవాయితీ ప్రకారం ఎగ్జిబిషన్ కి రాగానే ఒక మంచూరియా అయితే చెప్పాము, వెజ్ మంచూరియా. నార్మల్ గా ఇక్కడ పావు బజీలు, చాట్లు, కొన్ని టైప్స్ ఆఫ్ బేల్పూరీస్ ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటు మంచూరియా కూడా ఒకటి, ఎగ్జిబిషన్ ఫుడ్ ఇవన్నీ. సో ఒకసారి ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. చోలే భటూరా కూడా ఉంది. ఇంకా ముందున్న ఫుడ్ స్టాల్స్ ఉన్నాయంట, అక్కడ కూడా వెళ్ళి ఇంకా కొన్ని ఐటమ్స్ ట్రై చేద్దాం. ఆకలేసేస్తుంది బాగా. పడగొట్టేస్తాడట. పడగొట్టేస్తావా? పక్క ఒక్క ఛాన్స్ కే. పరుగు పోద్ర ఉస్మాన్. అయ్యా తీ ఒక్కటంటే ఒకటి టచ్ కూడా అవ్వలేదు. ఓకే ట్రయల్స్ అయినా 30 రూపాయలే బ్రో. అలా పడినా ఇస్తారా?
టచ్ కూడా అవ్వట్లేదు మాయా, డైరెక్ట్ గా టచ్ కూడా అవ్వట్లేదు. కామెడీ అని తెలుసా, ఆ పెట్టిన బ్రో కూడా కొట్టలేడు. నువ్వు చేయరా? మీ ముగ్గురిది గుర్తుపెట్టుకోండి, వీడు 2 సార్లు కొట్టాడు, టచ్ కూడా చేయలేదు. నువ్వైతే కింద నుంచి పంపించావు డైరెక్ట్ గా. అలాగే వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడు రే, టచ్ చేస్తాను రా. రెండు వెళ్ళిరా, అయిపోయింది చాలు చాలు, ఇంక వేస్ట్ ఇంక చాలులే, ఎంతకంటే పొక్కెట్టుకోలేదు. సరదాగా జస్ట్ 2 minutes లోని 150 రూపీస్ ఎగిరిపోయింది. అదే చెప్పాను, ఈ గేమ్ లో ఉండే బాధ అదే. ఎందుకు పడట్లేదు అని మనం కొడుతున్న కొద్దీ చూసేసరికి 200-300 ఎగిరిపోయి ఉంటాయి మనకి. అండ్ ఈ ఎగ్జిబిషన్ కూడా ఏంటంటే మరీ అంత హడావిడిగా లేదు, లాస్ట్ టైం లా కూడా లేదు అసలు. మౌలి, నేను అస్సలు వద్దు. డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి. లాస్ట్ టైం గోక్కుని ఒకటి వచ్చింది, కొద్దిరే ఆడదాం, ఇది ఆడదాం. ఎలా చెప్పినా వెళ్దామా అది? నిమ్మకాయ వచ్చింది ఇది పిండుకునేది. ఇంకోసారి ఆడతాం. ఒరే వద్దురా. ఓవెన్ కి టార్గెట్ వేసేవేంట్రా? అది నీకు ఎలా అనుకున్నావు లక్క అక్కడికి వస్తుంది అని చెప్పి నీకు? అరే అలాగంటుంటే 35, 32, 35 ఏం రావు నీకు. గోక్కునేవి ఇవే వస్తాయి నీకు, ఇంకేం రావు. చెప్పింది నేను, ఏదో థీమ్స్ మార్చేసి ఇంక ఎగ్జిబిషన్స్ అలా పెడుతున్నారు కానీ మరీ అంత హడావిడి అయితే లేదు. నెక్స్ట్ ఇదిగో. ఒరే నువ్వేం వద్దు, రింగ్స్ లేదో, బిస్కెట్ కి టార్గెట్ చేయి చాలు. అది బాయ్, బిస్కెట్ దేదో బిస్కెట్. థ్యాంక్స్ రా, एक्सपायरी नहीं हुआ ना? ఓకే ఇదే ఒర్రే టైగర్ బిస్కెట్ మీద ఇరా, టైగర్ బిస్కెట్ మీద మా వాడి మీద నమ్మకం వచ్చింది. బిస్కెట్ గెలిచాడు. ఒరే థమ్స్ అప్ వద్దు, కూలింగ్ లేదు. టైగర్ బిస్కెట్ కావాలరా నాకు. బ్రో ఈ బిస్కెట్ తీసుకొని ఆ టైగర్ బిస్కెట్ ఇచ్చే బ్రో. బ్రో పడింది దాని మీద. నువ్వు ఇంకేం ఆడకరా, సరదాగా 500 బొక్కెట్టావు ఇప్పటికి. చల్లగా అయిపోయా. ఇప్పుడు ఎందుకు పెద్ద అప్పడం ఒకటి తీసుకున్నాం ఇక్కడ. 50 రూపీస్ అంటే ఎంత పెద్ద మసాలా పాపడ్ ప్రైస్ 50 రూపీస్ అంట. గాలి వచ్చేస్తుంది పట్టుకోరా. ఇది మనకి ఎగ్జిబిషన్ లోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటది. సో ఎగ్జిబిషన్ కి వచ్చినప్పుడు అలా టైం పాస్ కి తిరుగుతూ తినడానికి. నార్మల్ గా ప్రైస్ ఎక్కువ ఉందని తెలిసినా సరే కొంటాం, అది వేరే విషయం. పైన లైట్ గా మసాలా యాడ్ చేసి ఇచ్చారు, మెత్తగా అయిపోయింది గాలికి. పర్లే బానే ఉంది, కానీ దీన్ని వేపిన ఆయిల్ చూడాలి నువ్వు. మన జిమ్ ట్రైనర్ పిచ్చి అయిపోతాడు రా. వచ్చిన దగ్గర నుంచి ఒక్క రైడ్లు కూడా స్టార్ట్ అవడం చూడలేదు. ఎవరు జనాలు లేనప్పుడు ఇంకేముంటుంది చెప్పండి. ఈ రోజు రైడ్లు ఏమి ఎక్కే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంత డల్ గా చూసి మనకు జోష్ కూడా రావట్లేదు రైడ్లువి. స్ప్రింగ్ పొటాటో రా, వేడిగా స్ప్రింగ్ పొటాటో వాటర్ ఫాల్ దగ్గర నుంచి తింటే బాగుంటదేమో. మన పెద్ద వాటర్ ఫాల్ వైజాగ్ వచ్చింది, చూడలేదా నువ్వు? వీడు ఇందాక నుంచి ఏమంటున్నాడంటే మా మేడ పైన ట్యాంక్ లో నుంచి నీళ్ళు అలాగే కారిపోద్ది అంట. ఎవరి మేడైనా ఓకే, కానీ ఆయిల్ ఎక్కువైంది అంతే. అంత ప్రైస్ 100. ఒకటి 100. అన్ని రేట్స్ తగ్గారు, ఇది ఒకటే కాన్స్టెంట్ గా 100. బీచ్ రోడ్ లో వాటర్ ఫాల్. ఎగ్జిబిషన్ అంతేం లేదు, ఏదో సరదాగా ఇంకేమేమో కొత్తగా పెట్టారేమో చూద్దామని వెళ్ళాం కానీ ఇంకా అంతే నార్మల్ గానే ఉంది. మన నుంచి ఎగ్జిబిషన్ కి వెళ్ళామన్న వైపు కూడా రాలేదు ఉస్మాన్. ఎంటీగా ఉంది ఎగ్జిబిషన్. అంటే జనాలు అంతా మన చిన్నప్పటి నుంచి చూసింది అది వేరు, అంత ఏమనిపించలేదు. సో గైస్ ఫైనల్ గా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.